హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో పొన్నం ప్రభాకర్ తో పాటు మహిళలను కించపరిచే విధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేని భాజపా నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, తెర్లుమద్ది సర్పంచ్ కలకొండ కిషన్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చర్యలు జర గట్టిగా తీసుకొని దీంతో ఎక్కువలో మాట్లాడుకుంటుంటారు అని చెప్పి అంటే స్కూల్ మీద పోయి అరెస్ట్ చేసుకొస్తాడు మరి. రావణ అప్పుడే వేయడు సత్యం హోటల్ కాదు అప్పుడే ఉన్నాడు. బండి సంజయ్ ఏంటది మేము ముస్తాబ్ మండల పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ గారు నిన్న హుస్నాబాద్లో వారు ఒక హేళనగా ఒక ఎంపీ అయి ఉండి కూడా ఒక కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి కనీసం ఒక గౌరవంగా లేకుండా ఒక అనిశ్చితంగా ఒక చిన్న చూపుగా కనీసం హేళనగా ఈయన ఇక్కడ ఎమ్మెల్యేనా అంటే ఈయన ఎంపీ అయ్యి ఉండి 5 ఏళ్లు ఏ కాన్స్టిట్యున్సీలా ఏ మండలంలో కనీసం ఒక ఎంపీ అని ఈయన తెలుసో, ఏ మండలానికి ఏ ఊరికి వచ్చిందో ఒక్కసారి కనీసం 5 ఏళ్ళలో ఆయన గ్రహించుకోవాలి. ఒక హిందూ అని ఒక వాదనతో చేసుకుంటా ఏదో మాట్లాడితే కాదు, మేము అందరం ఇందులో కాదా? కనీసము దానికి రాములవారు అంటే అందరం కూడా భక్తులమే, కానీ ఆ భక్తిగా అందరం కూడా దానికి చేసినందుకు ఆయన ఒక హిందూగా ఆయనే ఒక అహంకారంతో ఒక ఏళనంగా అట్లా మాట్లాడడం, దానికి మేము హుస్నాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మరోవారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ, ఈ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి స్థానం లభిస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రజలలోకి ఆదరణ వస్తూ మరి గొప్ప నాయకుడుగా మారిండు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి బండి సంజయ్ గారు నేను గెలవాలి అంటే ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు అని చెప్పుకుంటూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారిపై రాముని అక్షింతల విషయంలో మరి రేషన్ షాపు బియ్యమా, బాస్మతి బియ్యమా అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మిస్టర్ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు, అమ్మకు పుట్టినవా అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ మహిళా లోకాన్ని, సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గాజులేసుకొని కూసేలేదు. నీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఏమి లేదు.